ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ దరఖాస్తులైనా పింఛన్ల తనిఖీలైనా ఆసరా పింఛన్ నిధులకు సంబంధించి నెల నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, జనవరి నెల ఆసరా పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం మార్చి 1వ తేదీన రిలీజ్ చేసిందండి. ఈ పింఛన్లను ఈ మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆయా గ్రామాల్లోని పోస్టల్ శాఖ నుంచి అయితే పింఛన్దారులకు పంపిణీ చేస్తారండి. దీనికి సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కీలక ప్రకటనను అయితే విడుదల చేశారు. అధికారుల ప్రకటన సారాంశం అయితే ఈ విధంగా ఉంది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందే పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా 1/3/2025 నుండి 8/3/2025 వరకు బట్వాడా చేయబడినని పోస్టల్ శాఖ నల్గొండ వారు తెలియజేస్తున్నారు. ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరడమైనది. పింఛన్దారులకు గమనిక: పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను నమ్మవద్దు. పింఛను పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. పింఛను మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలను అంటూ మనకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ TRDA నల్గొండ జిల్లా వారైతే తెలియజేస్తున్నారండి. ఇది ఒక నల్గొండ జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే ఈ ప్రకటన జారీ చేశారు. దీంతో మార్చి 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొదలైంది. మీ గ్రామంలోని పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మీరైతే పింఛన్ తీసుకోవచ్చు. ఇది మార్చి 8వ తేదీ వరకు నిరాఘాటంగా వారం రోజుల పాటు పింఛన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇక ఎప్పటిలాగే DBT పద్ధతిలో బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ తీసుకునే దివ్యాంగ పింఛన్దారులకు ప్రభుత్వం ఈ 1వ తేదీ నుంచి దాదాపు 10వ తేదీ వరకు జిల్లాల వారీగా దివ్యాంగ పింఛన్దారులకు అయితే వారి ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లను బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండడం ద్వారా దివ్యాంగ పింఛన్దారులు అయితే మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేస్తూ ఉన్న విషయాన్ని లబ్ధిదారు దృష్టిలో ఉంచుకుని మీ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ నుంచి పింఛన్లు అయితే తీసుకోండి. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ దరఖాస్తులైనా పింఛన్ల తనిఖీలైనా ఆసరా పింఛన్ నిధులకు సంబంధించి నెల నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.